ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇవాళ మనం ఫామ్ క్యాలెండర్ గురించి చెప్పుకుందాం. ఈ క్యాలెండర్ అంటే తెలుసు కదా మీకు. క్యాలెండర్లో ఏమేమి ఉంటాయి? డేటు, మంత్, వీక్ ఇవన్నీ ఉంటాయి. టైం, ఓకే గైస్, మనం HTML ఫామ్ క్యాలెండర్ గురించి తెలుసుకోబోతున్నాం ఇవాళ. క్యాలెండర్ లో ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే డేటు, టైము, మంత్, వీక్ అన్నమాట. ఫస్ట్ మనం ఒక బేసిక్ ఫామ్ అనేది ఫైల్ అనేది క్రియేట్ చేసుకుందాం క్యాలెండర్ది. ఓకే, చూస్తున్నారు కదా, నేను చెప్పుకున్నాం కదా ఫీల్డ్ సెట్ అను లెజెండ్ గురించి. ఫీల్డ్ సెట్ ఎందుకంటే మనకి మా ఫామ్ చుట్టూ బోర్డర్ ఇవ్వడానికి కోసం అని చెప్పి ఫీల్డ్ సెట్ ని యూజ్ చేస్తాం మనం. లెజెండ్ ఏంటంటే మనం రాసిన దానికి హెడ్డింగ్ అన్నమాట. ఫామ్ నేమ్ ని కానీ హెడ్డింగ్ ని కానీ ఇవ్వడం కోసం అని చెప్పి దాన్ని మనం యూజ్ చేస్తాం. చూసారు కదా, నేను ఇంకా ఏ టైప్ లో నేను ఏ నేమ్ అనేది ఇవ్వలేదు. సో అదేంటంటే నార్మల్ గా ఒక టెక్స్ట్ ఇన్పుట్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి ఇది. ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. మన ఫామ్ క్యాలెండర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫామ్ క్యాలెండర్ లో డేటు, టైము, మంత్, వీక్. ఓకే, గ్యాస్ నేను ఇంకోసారి చెప్తున్నాను ఏనండి. కొత్తగా జాయిన్ అయ్యారు కదా వాళ్ళ కోసం మనం ఫామ్ క్యాలెండర్ తీసుకోబోతున్నాం. అందులో మనకుండే ఎలిమెంట్స్ ఏంటంటే డేటు, టైము, మంత్ అండ్ వీక్ అన్నమాట. ఫామ్ లోపల ఫీల్డ్ సెట్ అనేది తీసుకుంటాం అంటే మనం బోర్డర్ ఇవ్వడానికి తీసుకుంటాం మనం క్రియేట్ చేసిన ఫామ్ కి. లెజెండ్ అనేది ఏంటంటే మన మనం తీసుకున్న ఫామ్ కి హెడ్డింగ్ ఇవ్వడానికి అనమాట. ఇన్పుట్ లో డేట్ చూసా, ఈ టైప్ డేట్ అనేది మనం ఏదైతే ఇస్తామో దాని తగ్గట్టుగానే మనకు ఆ ఇన్పుట్ అనేది మనకు వచ్చింది. జూమ్ చేశాను, చూస్తున్నారు కదా, ఇది మనకు వచ్చిన క్యాలెండర్ అన్నమాట. ఇది ఆటోమేటిక్ గా 2 days అంటే ఇవాటి రోజు నేను తీసేసుకుంది. ఇదంతా ఎలా తీసుకునిద్ది అంటే ఇది మన సిస్టమ్ లో లోకల్ సర్వర్స్ నుంచి తీసుకునిద్ది అనమాట. మనం ఇందులో మంత్ ని అండ్ ఇయర్స్ ని మనం చూసుకోవచ్చు క్యాలెండర్ లో. సెకండ్ వన్ వచ్చేసి టైం.
చూస్తున్నారు కదా, ఇది టైం సెట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మన ఫామ్స్ లో మన కొన్ని చోట్ల మన డేట్ ఆఫ్ బర్త్ కానీ అలాగే ఈ టైం ఇవన్నీ ఇవ్వాల్సి వచ్చింది. అలాంటప్పుడు మనం ఏంటంటే ఇలా ఈ ట్యాక్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ ఇన్పుట్ ట్యాక్స్ లో డేట్ టైం ఇలాంటి వాటిని అనమాట. పర్టికులర్ ఫామ్స్ ఉంటాయి మనకి. ఆ ఫామ్స్ లో ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మన ఇన్ఫర్మేషన్ చాలా పర్టికులర్ గా ఇవ్వాల్సి వచ్చింది. అలాంటి వాటి కోసం ఇలాంటి ఇవి ఈ ట్యాక్స్ యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఒక నిమిషం టైం ఓకేనా గైస్, అర్థమవుతుంది కదా. ఇది మంత్ అన్నమాట. మనం పర్టికులర్ గా ఏ మంత్ ఏ ఇయర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ మంత్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే ఒకేసారి అన్ని మనం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఇప్పుడు కొన్ని ఉంటాయి, మనం ఏంటంటే ఒకేసారి అన్ని ఇవ్వచ్చు. అంటే మంత్ డేట్ ఇది మొత్తం ఒకే దాంట్లో ఫిల్ చేయండి అని చెప్పి. లేకపోతే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి మనం వేరే వేరే ట్యాగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. అంటే డేట్ ఒక దాంట్లో, మంత్ ఒక దాంట్లో, టైం ఒక దాంట్లో, ఇలాగా మనం ఎలా కోడ్ రాస్తున్నాం అనే దాని మీదే ఈ ట్యాగ్స్ అని డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీక్ ఈ వీక్ చూసారు కదా, ఇదేంటంటే మనకి ఇయర్ లో మనం ఏ వీక్ లో ఉన్నాం అనే దాన్ని రిప్రజెంట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. చూసారా, ఈ ఇయర్ ఎండింగ్ లో మనకున్నది ఇది 52nd వీక్ అన్నమాట. ఈ వీక్ డేస్ ని మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉండిద్ది. అలాగే మనకి ఒకవేళ పర్టికులర్ డేట్ లో మనకి ఈ వీక్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం చూసుకోవచ్చు ఇలా స్క్రోల్ చేసుకొని. ఓకేనా, ఇందులో ఇంకో ట్యాగ్ కూడా ఉండిద్ది సేమ్ డేట్ టైం లాగానే. ఇది కొంచెం డిఫరెంట్ ట్యాగ్ అన్నమాట. డే టు టైం ని మనం ఒకే దాంట్లో ఇచ్చుకోవచ్చు. డే టు టైం లోకల్. చూస్తున్నారు కదా, ఇందులో డేట్ టైము ఇవన్నీ ఒకేసారి కలిసి వస్తాయి అన్నమాట. ఒకేసారి మనం ఈ ఇన్ఫర్మేషన్ ని ఇందులో ఇవ్వచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే మనం సబ్మిట్ చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం సర్వర్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఈ ఎలిమెంట్స్ అనేవి ఈ టైం డేట్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏంటంటే ఈ ఎలిమెంట్స్ అని ఏంటంటే బ్రౌజర్ నుంచి కాకుండా మన లోకల్ సిస్టమ్స్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకుంటాయి అన్నమాట. దాని నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇస్తాయి. ఫర్ సపోజ్ ఇక్కడ నాకు సిస్టమ్ లో ఏ టైం అయితే చూపిస్తుందో ఈ టైం ని నేను ఓపెన్ చేసినప్పుడు నాకు ఇస్తాయి అన్నమాట. ఇవి లోకల్ టైం అన్నమాట. ఇది ఈ లోకల్ టైం నుంచి ఈ డేటా అనేదాన్ని తీసుకుంటాయి. ఇప్పుడు మొబైల్లో ఫామ్ ఫిల్ చేస్తున్నా సరే, ఇక సిస్టమ్స్ లో అయినా సరే మనకి మన సిస్టమ్ లో ఉన్న లోకల్ టైం నుంచి ఇదేంటంటే డేటాను తీసుకుంటుంది.
దాని ద్వారా మనకి ఏంటంటే ఆ క్యాలెండర్ అనేది చూపిస్తూ ఉండిద్ది అనమాట. ఫర్ ఇప్పుడు నా దాంట్లో డే టు టైం అనేది రెండు తప్పుగా ఉన్నాయి అనుకుందాం. ఒకవేళ ఇవాళ 20th అని చెప్పి టైం వచ్చేసి ఈవినింగ్ 4 అనుకుని ఉంటే నాకు స్టార్టింగ్ చూపించడం, ఓపెన్ చేయంగానే క్లిక్ చేయంగానే నాకు అదే చూపించిద్ది. ఆ డేటే చూపించిద్ది అనమాట. 20th దగ్గర ఉంటాను. నా టైం కూడా ఏంటంటే 4 PM అనే చూపిస్తూ ఉండిద్ది. ఇదంతా ఏంటంటే లోకల్ సర్వర్స్ నుంచి మన డేటాను తీసుకుంటూ ఉంటాయి ఇది. ఓకేనా? దీని తర్వాత మనం మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ ఒక దాని గురించి మాట్లాడుకుందాం ప్రెసెంట్. ఇంపార్టెంట్ ట్యాగ్ అని ఎందుకు అంటున్నానంటే ఇది మన వెబ్సైట్ ని స్ట్రక్చర్ ఇస్తుంది అనమాట. మన వెబ్ పేజెస్ లో మనం రాసే కంటెంట్ ఒక స్ట్రక్చర్ అనే దాన్ని ఇస్తుంది ఇది. లైక్ ఎలా అంటే చెప్తాను. న్యూ పేజ్ తీసేసుకుందాం మనం. ఏంటంటే మన డ్యూ ట్యాగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, డివిజన్ ట్యాగ్ అనేది క్లోజ్డ్ ట్యాగ్ అనమాట. చూడండి, ఇది డ్యూ ట్యాగ్ అంటే ఏంటంటే డివిజన్ ట్యాగ్ అనమాట. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే డివిజన్ ట్యాగ్. ఇది ఈ డివిజన్ ట్యాగ్ ని మనం వెబ్సైట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ క్రియేట్ చేయడానికి కానీ, వెబ్ పేజ్ లో ఉండే కంటెంట్ ని కానీ ఇదంతా ఏంటంటే స్ట్రక్చర్ ఇవ్వడానికి కోసం అని చెప్పి దీన్ని వాడుతూ ఉంటాం అనమాట. ఇది మెయిన్ గా ఇచ్చేస్తూ ఉంటాం ఒక పేజ్ లో. ఇది డివిజన్ చేసే కంటెంట్స్ ఎలా ఏముంటాయంటే టెక్స్ట్ కానీ, ఇమేజెస్, హెడర్, ఫూటర్, నావిగేషన్ బార్. అంటే మన ఒక వెబ్సైట్ కి కావాల్సిన ఒక ఫ్రేమ్ వర్క్ అనే ఉంటే ఆ ఫ్రేమ్ వర్క్ ని మనకి వేరుగా చూపిస్తూ ఉండిద్ది అనమాట. ఓకే, ఇది డివిజన్, ఇది ఫూటరు, ఇది నావ్ బారు, ఇది హెడరు, ఇది ఇమేజ్ సెక్షన్, ఇదేమో టెక్స్ట్ సెక్షన్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం దీన్ని నావిగేషన్ బార్ అని అంటాం. ఇది ఈ హెడర్ సెక్షన్ లో ఇది నావిగేషన్, ఇది బ్యానర్ లో ఇప్పుడు మనం ఇది ఉంది కదా, ఈ టెక్స్ట్ అనేది మొత్తం ఒకవైపు ఉంది, ఈ ఇమేజ్ అనేది ఇంకో వైపు ఉంది. దీన్ని మనం ఎలా డివైడ్ చేస్తున్నాం అంటే డివిజన్స్ ఇచ్చి మనం డివైడ్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే మనం ఒక బిల్డింగ్ కడుతున్నారు అనుకోండి. ఆ బిల్డింగ్ లో ఫ్లోర్స్ ఉంటాయి కదా, ఒక 10 ఫ్లోర్స్ వేసాం అనుకుందాం. 10 ఫ్లోర్స్ అనేది కూడా డివిజన్ ద్వారా 1 by 1 పెట్టుకుంటూ వెళ్ళినవి. ఒక పెద్ద డివిజన్ ఒకటి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది మెయిన్ డివిజన్ తీసుకున్నాం. దీంట్లో 10 ఫ్లోర్లు కావాలనుకున్నప్పుడు ఇది ఒక బిల్డింగ్ అనుకుంటే, ఇప్పుడు ఇది మనం తీసుకునే ఫ్లోర్స్ అనుకుందాం. 10 అంటే మరి 10 ఒకేసారి రాసుకుంటే బాగుండదు కదా, సో ఇక్కడ ఆపుతున్నాను. ఇది ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్లోర్స్ అనుకుందాం. మీ ఫ్లోర్స్ లో మళ్ళీ మీరు అపార్ట్మెంట్స్ కట్టాలి. ఒక ఫ్లోర్ లో వచ్చేసి 4 అపార్ట్మెంట్స్ లేదా 5 అపార్ట్మెంట్స్ హౌసెస్ ఉంటాయి కదా, అలా చేయాలనుకున్నప్పుడు దీని లోపల మళ్ళీ డివిజన్ ఇస్తాం అన్నమాట. మనం దాని లోపల ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ లో ఇవ్వడానికి మనం డివిజన్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఒక డివిజన్ లోపల మనం ఎన్నైనా డివిజన్స్ ని ఇవ్వచ్చు. డివిజన్ ని నార్మల్ గా తీసుకుంటే అది జస్ట్ ఒక రో లాగా మాత్రమే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా, తీసేద్దాం. ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. హోమ్, అబౌట్, గ్యాలరీ,
చూస్తున్నారు కదా గైస్, ఇది మనం క్రియేట్ చేసిన డివ్స్ లో రాసాం కదా ఇన్ఫర్మేషన్. ఇవన్నీ ఏంటంటే రోజు 1 by 1 వచ్చేసాయి. ఇప్పుడు మనం నార్మల్ గా ట్యాక్స్ లో కానీ అందులో అయినా రాసినప్పుడు మనం హోమ్ ఇదంతా మనకి ఎలా వచ్చేస్తుంది, ఇది నార్మల్ ఫార్మాట్ లో ఒకదాని పక్కన వచ్చేస్తుంది అనమాట. కానీ డివిజన్ అలా కాదు. డివిజన్ ఏంటంటే బై డిఫాల్ట్ ఇది ఒక రో సెక్షన్ అనేదాన్ని తీసేసుకుంటుంది. చూసారు కదా ఇలా వచ్చింది. కానీ మనం డివిజన్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ రో సెక్షన్స్ లో మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు జస్ట్ మనకి ఒక వెబ్ పేజ్ బిల్డ్ చేయాలని అంటే జస్ట్ మనకి ఇది ఒక రో ఉంటే సరిపోదు కదా, మన కాలమ్స్ కూడా రావాలి. అంటే ఏంటిది, ఒకదాని పక్కన ఒకటి రావాలి. లైక్ ఇలాగన్నమాట. ఇది ఇది ఫస్ట్ ఇది ఉంది కదా, ఇదంతా ఒక కాలము, ఇది ఇంకో కాలం, ఇదంతా ఒక రోలో ఉంది. సో ఇలాగే ఈ పేజ్ కూడా అంతే కదా, ఒక రోలో 4 కాలమ్స్ రాసాం మనం. చూడండి ఇదంతా ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, ఐఓఎస్ యాప్ డెవలప్మెంట్ అని చెప్పి బిజినెస్ మేనేజ్మెంట్, ఇదంతా ఏంటంటే ఒక రోలో మనం ఇంకా వేరే వేరే కాలమ్స్ రాసాం అనమాట. ఇలాంటివన్నీ రాయడానికి ఏంటంటే మనం సిఎస్ఎస్ యూజ్ అవుతుంది అనమాట. సిఎస్ఎస్ లేకుండా మనం ఈ డివిజన్ ట్యాగ్ ని మనం బ్యూటిఫై చేయలేము. మనం జస్ట్ డివిజన్ ట్యాగ్ తో రాసుకుంటే మనకి ఇలా రోస్ టైప్ లో వస్తాయి. ఒక 1 by 1 అనేది మాత్రమే వస్తాయి అనమాట. మనకి ఫుల్ స్ట్రక్చర్ అనేది రాదు. ఫుల్ స్ట్రక్చర్ అనేది మనం బ్యూటిఫై చేసి ఇంకా బాగా కనిపించాలనుకున్నప్పుడు మనం దానికి ఏంటంటే సిఎస్ఎస్ ని వాడతాం. ఈ వెబ్ పేజ్ లోపల మనం ఫస్ట్ ఇచ్చే స్ట్రక్చర్ ఏంటంటే డివిజన్ ట్యాగ్ అనమాట. అందుకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ అని అంటాం మనం దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ అసలు మనం ఎన్ని ట్యాగ్స్ అనేది వాడతాం, మల్టిపుల్ ట్యాగ్స్ ఎన్ని వాడతాం అనేది నేను ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇది చూడండి ఈ డివిజన్స్ అన్ని కూడా ఒక దాంట్లో ఒకటి ఎన్ని ఉన్నాయో. ఇది క్లోజ్ ఒక సెక్షన్ లోపల చూపిస్తాను. ఇదంతా ఒక సెక్షన్ అనుకుంటే సెక్షన్ కనిపిస్తుంది కదా, ఈ సెక్షన్ లోపల డివ్స్ ఉన్నాయి. ఆ డివ్స్ లోపల ఇంకా డివ్స్ ఉన్నాయి. మనం ఓపెన్ చేసుకుంటూ పోతే డివ్స్ వస్తూనే ఉన్నాయి. అంటే మనం ఒక ఫ్రేమ్ వర్క్ ఇవ్వడానికి దేనికైనా సరే మనం ఎన్ని డివ్స్ యూజ్ చేస్తాం అనే దాని మీదే మన వెబ్ పేజ్ స్ట్రక్చర్ అనేది యూజ్ అయి డిపెండ్ అయి ఉండిద్ది. ఓకేనా? అందరికి వినిపిస్తుంది కదా గాయస్? Yes, sir. ఓకే, ఇప్పుడు మనం సిఎస్ఎస్ గురించి చెప్పుకుందాం. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అన్నమాట. సిఎస్ఎస్ ని మనం HTML ట్యాగ్స్ కి బ్యూటిఫై చేయడానికి అని చెప్పి యూజ్ చేస్తాం అనమాట. అంటే ఒక డిస్ప్లే చేసినప్పుడు దాన్ని దాని ఫాంట్ సైజ్ కానీ కలర్ కానీ ఇలాంటివన్నీ డిఫైన్ చేయడానికి ఒక ట్యాగ్ ట్యాగ్ కి కానీ ఒక ఎలిమెంట్ కి కానీ నాకు ఈ టైప్ లో కావాలి అంటే మన ఇమాజినేషన్ తగ్గట్టుగా దాన్ని మనం క్రియేట్ చేయడానికి మనం సిఎస్ఎస్ ని యూజ్ చేస్తాం అనమాట. సిఎస్ఎస్ ఎలా యూజ్ అవుతుంది, ఒకేసారి మల్టిపుల్ HTML పేజెస్ కి స్టైల్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది లైక్ ఎలా అంటే మనం ఒక పేజ్ లో రాసిన కంటెంట్ ని సిఎస్ఎస్ రాసేసి దాన్ని ఎక్స్టర్నల్ గా ఒక దాంట్లో పెట్టామనుకోండి, దాని ద్వారా ఏంటంటే మనం మల్టిపుల్ పేజెస్ కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి ఈ హెడర్ పార్ట్ ఉంది. ఈ హెడర్ పార్ట్ అనేది మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ లో అనేది చూపిస్తూ ఉండిద్ది. సర్వీసెస్ పేజ్ చూసారు కదా, ఇది సర్వీసెస్. ఈ సర్వీసెస్ పేజ్ లో నాకు మళ్ళీ హెడర్ పార్ట్ అనేది ఉంది, అలాగే ఉంది. కానీ మిగతావన్నీ ఏంటంటే లేవు. కానీ కింద మళ్ళీ ఫూటర్ ఉంది కదా, ఫూటర్ సేమ్ గానే ఉంది. అంటే నేను ఈ ఫూటర్ హెడర్ అనే దాన్ని నేను ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ లో కూడా పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే దీని కూడా ఏంటంటే సిఎస్ఎస్ యూజ్ అవుతుంది అన్నమాట. అంటే మల్టిపుల్ పేజెస్ లో ఒకేలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టడానికి మనం సిఎస్ఎస్ ని యూజ్ చేస్తాం అనమాట.
అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ కి మనం కోడ్ రాసుకొని దాంట్లో చేసుకోవాల్సిన అవసరం ఉండదు దీని ద్వారా ఏంటంటే. ఓకేనా? ఇందులో సిఎస్ఎస్ లో 3 టైప్స్ ఉంటాయి. ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, ఇన్లైన్ సిఎస్ఎస్. ఓకే, ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ లో ఉండే సిఎస్ఎస్ ని అంటే ఓన్ పేజ్ లో, ఇప్పుడు ఈ పేజ్ ఉంది, ఈ పేజ్ లో మాత్రమే నేను డైరెక్ట్ గా సిఎస్ఎస్ రాసేసాను అనుకోండి, అంటే స్టైల్ రాసేస్తే లైక్ స్టైల్, నేను ఈ డివిజన్ కి కలర్ ఇచ్చాను అనుకుందాం. ఒకవేళ దానికి ఈ అంటే ఓన్ పేజ్ లో, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ లో ఓన్ పేజ్ లో రాసుకునే సిఎస్ఎస్ ని ఏంటంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ అని అంటాం అనమాట. దీన్ని మెయిన్ గా ఏంటంటే మన హెడర్ సెక్షన్ లో రాస్తాము. ఈ హెడర్ సెక్షన్ చూస్తున్నారు కదా, మన ఈ హెడర్ సెక్షన్ లో కానీ అండ్ నార్మల్ బాడీలో కానీ మనం రాసుకోవచ్చు. దీన్ని ఏంటంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ అని అంటాం అనమాట. ఎక్కడైతే మన సిఎస్ఎస్ ని ఓన్ వెబ్ పేజ్ లో రాస్తామో ఆ సిఎస్ఎస్ ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అని అంటాం. అదే అలా కాకుండా ఒక సిఎస్ఎస్ ని ఒక పేజ్ క్రియేట్ చేసి, అంటే డాట్ సిఎస్ఎస్ అని చెప్పి మనం డాట్ HTML అని చెప్పి అలాగైతే రాసుకుంటున్నామో సేమ్ టైప్ లో డాట్ సిఎస్ఎస్ అని చెప్పి మనం ఒక స్టైల్ పేజ్ ని క్రియేట్ చేస్తాం అనమాట. ఆ స్టైల్ పేజ్ లో సిఎస్ఎస్ మొత్తం అందులో రాసేసి దాని లింక్ అనేది మనం వెబ్ పేజ్ కి ఇచ్చేస్తాం. అంటే ఆ సిఎస్ఎస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఈ వెబ్ పేజ్ లో ఉండదు, కానీ ఒక లింక్ ద్వారా ఆ సిఎస్ఎస్ మొత్తాన్ని మనం దీనికి రీడైరెక్ట్ చేస్తాం అనమాట. దీన్ని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని అంటారు. ఆ లింక్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను, ఏ ట్యాగ్స్ వాడతాం అనేది. ఇన్లైన్ థర్డ్ వన్ వచ్చేసి, ఒక్క నిమిషం గైస్, ఇన్లైన్ సిఎస్ఎస్ ఇదేంటంటే ప్రతి ఎలిమెంట్ కి పర్సనల్ గా సిఎస్ఎస్ ని ఇస్తుంది. అంటే ఈ పేజ్ లో ఉన్న ఈ సిఎస్ఎస్ కి, ఇప్పుడు ఇది ఉంది, నాకు దీనికి కావాలి సిఎస్ఎస్ రాయాలనుకున్నప్పుడు దీనికోసం యూజ్ అవుతుంది అనమాట. అంటే ఒక్కొక్క ట్యాగ్ కి నేను ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్ కి నేను ఒక స్టైల్ అనేది ఇవ్వచ్చు దీంట్లో. ఓకేనా? దానికోసం ఇన్లైన్ సిఎస్ఎస్ ని యూజ్ చేస్తాం. మనం మోస్ట్ గా ఏంటంటే ఈ 3 టైప్స్ ఉన్నా సరే మనం మోస్ట్లీ యూజ్ చేసేది ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ని యూజ్ చేసి ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఈ సిఎస్ఎస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వెబ్ పేజ్ లో ఉండడం వల్ల ఏంటంటే క్రాలింగ్ కి మనం కొంచెం లోడింగ్ పర్పస్ మీద కానీ ఇది టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండడం వల్ల కానీ లోడింగ్ టైం పట్టిద్ది అనమాట. ఇలాంటివన్నీ చిన్న చిన్న ఎర్రర్స్ ని రెక్టిఫై చేయడానికి అని చెప్పి మనం ఎక్స్టర్నల్ గా రాసేసుకుంటాం సిఎస్ఎస్ ని, మోస్ట్ ఆఫ్ ద సిఎస్ఎస్ ని. ఓకే, ఇప్పుడు సిఎస్ఎస్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సిఎస్ఎస్ లో టూ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ ఉంటాయి. ఏంటంటే క్లాస్, ఐడి. ఓకే, ఈ క్లాస్ అనే సెలెక్టర్ ని మనం డాట్ తో మెన్షన్ చేస్తాం అనమాట. డాట్, నేను దీనికి నేమ్ ఇచ్చాను అనుకుందాం. క్లాస్ అనేదాన్ని మనం డాట్ అనే సెలెక్ట్ సింబల్ మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే, ఐడిని ఏంటంటే మనం హ్యాష్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం అనమాట. హ్యాష్ ట్యాగ్ పెట్టి దీన్ని మనం రిప్రజెంట్ చేస్తాము. సిఎస్ఎస్ రాసేటప్పుడు డాట్ క్లాస్ నేమ్, అంటే క్లాస్ కి మనం ఏ నేమ్ అయితే ఇస్తామో ఆ నేమ్ ద్వారా ఏంటంటే దానికి మొత్తానికి ఏంటంటే మనం సిఎస్ఎస్ ని ప్రొవైడ్ చేస్తాం అనమాట. అందులో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం సిఎస్ఎస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీనికి ఒక ఇంట్రో అని చెప్పి నేమ్ ఇచ్చాను అనుకుందాం. అప్పుడు నేను సిఎస్ఎస్ స్టైల్లో ఎలా రాస్తానంటే డాట్ ఇంట్రో అని రాసి దీని లోపల నేనేం చేస్తానంటే దీనికి కావాల్సిన సిఎస్ఎస్ మొత్తం ఏంటంటే నేను రాస్తాను అనమాట. అంటే స్టైల్స్ రాస్తాను, అంటే ఏ బ్యాక్గ్రౌండ్ ఎలా ఇవ్వాలి, విడ్త్ ఎంత ఇవ్వాలి, హైట్ ఎంత ఇవ్వాలి ఏంటి అనేది నేను
ఇలా మెన్షన్ చేస్తాను అనమాట. ఐడికి ఏంటంటే హ్యాష్ ఐడి ఇది ఉంది, ఐడి ఉంది, ఐడికి హ్యాష్ మై ఐడి ఇచ్చామనుకుందాం. ఓకే, ఇది నేను ఈ టైప్ లో ఏంటంటే సిఎస్ఎస్ రాస్తాను అనమాట. ఇప్పుడు దీనికి ఇలా ఇచ్చిన తర్వాత ఓకే, మనం సిఎస్ఎస్ ఇచ్చేయడానికి 2 సెలెక్టర్స్ వాడతాం. ఒకటి క్లాస్, ఇంకోటి ఐడి. క్లాస్ ఏంటంటే డాట్ తో డిఫైన్ చేస్తాము, ఐడి అనే దాన్ని హ్యాష్ ట్యాగ్ తో డిఫైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఇందులో క్లాస్ అనే దాన్ని ఏంటంటే మనం మల్టిపుల్ టైమ్స్ క్లాస్ నేమ్ ఇవ్వడానికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే లైక్ ఇప్పుడు డివిజన్ ఉంది, ఇంట్రో అని ఇచ్చాను కదా. సేమ్ ఇలాగే H1 కి కూడా సేమ్ నేమ్ అనేది ఇవ్వచ్చు. అంటే క్లాస్ అనేది ఏంటంటే మల్టిపుల్ టైం మనం యూజ్ చేయడానికి కూడా క్లాస్ నేమ్ ని దీనికి ఉపయోగపడుతుంది. ఐడిని అలా కాదు, మనం ఐడిని ఏంటంటే ఒకే ఒక్కసారి మాత్రమే ఒకసారి మాత్రమే మనం వాడగలం, ఎందుకంటే ఇది యూనిక్ సెలెక్టర్ అనమాట. ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఒకటి కంటే ఎక్కువ వాడి మనం ఐడి అనేది రాసినప్పుడు ఏంటంటే మనకు సింటాక్స్ ఎర్రర్స్ అనేది ఇది చూపిస్తూ ఉండిద్ది. ఈ సింటాక్స్ ఎర్రర్స్ వల్ల ఏంటంటే మనకు కోడింగ్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదు అనమాట. అంటే ఐడి అనే దాన్ని మనం రేర్ గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనం కొన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం. లేదు, ఓకే. ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ లో మెయిన్ ప్రాపర్టీస్ ఏంటంటే విడ్త్, హైట్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఫ్లోట్. ఓకే, ఇది HTML ఎలిమెంట్ కి విడ్త్ ఎంత ఇవ్వాలనే దాని గురించి ఇప్పుడు ఈ క్లాస్ రాసాం కదా, ఇందులో దీనికి విడ్త్ ఎంత ఇవ్వాలి అంటే ఈ సెక్షన్ మొత్తానికి, దీనికి కాదు, వీటికి కాదు, ఈ సెక్షన్ కి మనం ఎంత విడ్త్ ఇవ్వాలి అనే దాని మీద, అంటే ఒక్కొక్క సెక్షన్ కి మనం ఎంత విడ్త్ ఇవ్వాలి, ఎంత హైట్ ఇవ్వాలి అనే దాని గురించి వీటిని యూజ్ చేస్తాం అనమాట. హైట్, విడ్త్ అనే వీటిని ఏంటంటే మనం పిక్సెల్స్ లో కానీ, పిక్సెల్స్ పిఎక్స్ అని కానీ ఆర్ పర్సంటేజ్ లో కానీ మనం యూజ్ చేస్తాం అనమాట. ఫర్ సపోజ్ నాకు కొంచెం విడ్త్, నేను కొంత విడ్త్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే 500 PX అని చెప్పి, లేదా ఒక 50% అనో చెప్పు, లేక 10% అనాను, 20% అని చెప్పు, ఇలా ఇవ్వాలన్నమాట. హైట్ కూడా అంతే. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దీనికి కూడా సేమ్ అంతే అనమాట. పిక్సెల్స్ లో కానీ ఆర్ పర్సంటేజ్ లో కానీ మనం దీన్ని యూజ్ చేస్తాం. ఈ హైట్ అనేది ఏంటంటే మనం పర్టికులర్ గా కొన్నిటికి ఇవ్వడానికి మాత్రమే హైట్ అనేది ఎప్పుడైనా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ప్రతిసారి ఇవ్వము, ఎందుకంటే హైట్ అనేది ఆటోమేటిక్ గా డిఫైన్ అయిపోయింది మనకి కొన్నిసార్లు. ఇప్పుడు మనం కొంచెం టెక్స్ట్ ఇస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ మొత్తం ఏంటంటే నేను ఒక దాంట్లో నేను ఒక పక్కకి కావాలని చెప్పి నేను ఇచ్చేసాను. ఈ టెక్స్ట్ మొత్తం అయిపోయేంత వరకు కూడా అది మనకి కొంత హైట్ అనే దాన్ని డిఫైన్ చేసి ఇస్తుంది కదా.
చూడండి, ఇది మొత్తం 6 rows లో డివైడ్ అయ్యి ఉంది అనమాట. 6 rows లో వచ్చింది అంటే 6 rows కి అయ్యే అంత హైట్ అనేది ఇది ఆటోమేటిక్ గా తీసేసుకునిద్ది అనమాట. ఇప్పుడు ఒకవేళ ఇదే డివిజన్ లో నేను పక్కన ఈ టెక్స్ట్ పక్కన ఏంటంటే నేను ఒకవేళ ఈ ఇమేజ్ అనేది క్రియేట్ చేసి పెట్టాను అనుకోండి, అప్పుడు ఏంటంటే దాని తగ్గట్టుగా అంటే ఈ డివిజన్ సెక్షన్ మొత్తం ఏంటంటే ఒక దాంట్లో నేను టెక్స్ట్ ఇచ్చేసాను, ఇంకో దాంట్లో ఇమేజ్ పెట్టాను రెండిట్లో. అప్పుడు అదేంటి ఇది అదొకటి ఇటు పక్క అనమాట. హైట్ అనే దాన్ని ఆటోమేటిక్ డిఫైన్ చేసుకుంటాయి. ఇక బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటంటే మనం ఇచ్చిన ఒక డివికి బ్యాక్గ్రౌండ్ ని కలర్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఫ్లోట్ అనేది ఏంటంటే ఒక డివిజన్ ఏంటంటే ఎటువైపు ఉండాలి అనేది దాని మీద అంటే లెఫ్ట్ ఆర్ రైట్ లో డైరెక్షన్ లో వెళ్ళాలి అనేది మనం డిఫైన్ చేయడానికి అని చెప్పి ఫ్లోట్ అనే దాన్ని వాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా. అలాగే కలర్ అనేది కూడా బ్యాక్గ్రౌండ్ ఎలాగో కలర్ ఏంటంటే టెక్స్ట్ కి కలర్ ఇవ్వడానికి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటంటే డివిజన్ కి ఇస్తుంది. ఇదేంటంటే లోపల ఉన్న టెక్స్ట్ కి, ఇప్పుడు ఈ డివిజన్ లోపల హోమ్ అనే పేరు ఉంది, దీనికి ఈ కలర్ అనే దాంతో ఏంటంటే మనం ప్రాపర్టీతో ఏంటంటే మనం కలర్ ని ప్రొవైడ్ చేయొచ్చు. బై డిఫాల్ట్ ఏంటంటే బ్లాక్ వచ్చింది, మనం ఇంకా అది కాకుండా వేరేది ఏదైనా కావాలనుకున్నప్పుడు కలర్ అనేదాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా రాసుకుంటాం కదా, సో అలాగా. ఇప్పుడు మనం ఒక చిన్న బాక్స్ అనేది చేద్దాము, అంటే CSS ద్వారా ఇది ఎలా వచ్చింది అంటే ఫ్రేమ్ వర్క్ అనేది ఎలా ఉండిద్ది అనేది శాంపుల్ ఫ్రేమ్ వర్క్ కోసం చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది మెయిన్ అనుకుందాం, అంటే దీని లోపల ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇది మెయిన్ ఇచ్చేసాం. దీనికి నేను క్లాస్ నేమ్ అనేది ఇస్తున్నాను. ఈ క్లాస్ నేమ్ ఏమని చేద్దాం అంటే కాలం అని ఇచ్చేద్దాం. ఓకే, కాలం 1, కాలం 2, ఓకేనా. చూడండి గైస్, నేను జస్ట్ నేమ్స్ ఇచ్చాను అంతే, నేను వాటికి ఏంటంటే ఏ CSS అనేది రాయలేదు, సో అది అలాగే ఉండిపోయింది అనమాట. మెయిన్ దాంట్లో రో మనం 2 rows తీసుకుందాం. 2 rows కి సేమ్ ప్రాపర్టీస్ వాడదాం. ఎలా వస్తుంది ఏంటి అనేది మనం చెక్ చేయొచ్చు అన్నమాట. కాలం 2 ఓపెన్ చేద్దాం. దీనికి ఐడి ఇచ్చేస్తాను, ఎందుకంటే మనం అది కూడా తెలుసుకోవాలి కదా, ఐడి కూడా CSS ప్రాపర్టీనే, దీన్ని ఎలా ఇచ్చేస్తామని చెప్పి. ఇప్పుడు ఈ మెయిన్ ఉంది, ఈ మెయిన్ కి నేను బ్యాక్గ్రౌండ్ లో స్టైల్, ఈ స్టైల్ అనే దాంట్లో లోపల మాత్రం మనం స్టైల్ అనేది రాసుకోవాలి. కనిపిస్తుంది కదా స్టైల్ ట్యాగ్, ఇది దీని లోపల HTML లో రాస్తున్నప్పుడు ఇలా రాయాలన్నమాట. ఒకవేళ మనం ఎక్స్టర్నల్ గా CSS తీసుకున్నాం అనుకోండి, ఎక్స్టర్నల్ CSS లో మనకి స్టైల్ ట్యాగ్ అనేది మనకి యూజ్ అంటే రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది .css అని తీసేసుకున్నాం కాబట్టి ఇది ఆల్రెడీ CSS ఫైల్ అని చెప్పి రీడ్ చేసేసుకునిద్ది. సో ఏంటంటే మనం HTML ఫైల్ లో CSS రాస్తున్నప్పుడు స్టైల్ అనే ట్యాగ్ ని మనం కన్ఫర్మ్ గా తీసుకోవాలి. ఇది టైప్ చూసారు కదా, టెక్స్ట్ ఆర్ CSS స్టైల్ అనేది దీనికోసం ప్రీ డిఫైన్ చేసిన ట్యాగ్ అనమాట ఇది. ఓకే,
హ్యాష్ మెయిన్. నేను మెయిన్ కి పెద్దగా ఏం రాయట్లేదు. నేనేం రాస్తానంటే ఇందులో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటంటే మనం రెండు రకాలుగా రాసుకోవచ్చు అండి. ఫస్ట్ ఏంటంటే కలర్ కోడింగ్ ద్వారా లేదా డైరెక్ట్ నేమ్స్ ద్వారా. బేసిక్ బ్లాక్ చూసారా, జస్ట్ మనం ఒక లెటర్ కొట్టినప్పుడు ఏంటంటే మన ఇష్టం, అది మన ఏం తీసుకోవాలనుకుంటున్నాం అనేది. మనకి కలర్ నేమ్ తెలియాలి. ఆ కలర్ ఏంటంటే ప్రీడిఫైన్ గా ఇందులో ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది కలర్స్ అనేది ఇందులో ఉంటాయి అన్నమాట. ఈ ఉన్న కలర్స్ నుంచి తీసుకోవచ్చు లేదా కలర్ కోడ్ రాయొచ్చు. ఇది ఎల్లో తీసుకున్నాను కదా, రో ఉంది, రోకి ఇది ఒక క్లాస్ డాట్ ఇచ్చాను. ఐడి అనే దానికి హ్యాష్ తో మెన్షన్ చేశాను అనమాట. హ్యాష్ అనేది ఐడికి ఇస్తాం అనమాట. ఓకే, నేను దీనికి విడ్త్ అనేది ఒక 500 px ఇచ్చాను అనుకుందాం. ఓకే, హైట్ కూడా 500 px ఇచ్చేసాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి దీనికి నేను రెడ్ ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ సిఎస్ఎస్ ని మనం ఒకసారి చూద్దాము. చూసారు కదా, ఇది నేను మెయిన్ ట్యాగ్ ఇచ్చిన సిఎస్ఎస్ అనమాట. ఇది ఎల్లో అనేది ఇటు ఇది పూర్తిగా వచ్చేసింది. అలాగే ఇది ఏంటంటే మనం ఫస్ట్ రో తీసుకున్నాం కదా, ఫస్ట్ రోకి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఫస్ట్ రో మొత్తానికి ఏంటంటే నేను రెడ్ ఇచ్చేసాను. ఈ రోలో ఏమేమి ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఇప్పుడు దీన్ని డిఫైన్ చేద్దాం, కాలమ్స్ అనే వాటిని. కాలమ్ కి నేను విడ్త్ హైట్ బ్యాక్గ్రౌండ్ హైట్ ఇస్తాను. ఫస్ట్ చూద్దాము. టూ 250 ఇచ్చాను. అలాగే కాలమ్ 2 కి కూడా చూసారు కదా, ఇది 500 దాంట్లో 250 ఇచ్చాను నేను. 250 ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే చూసారు కదా, గ్యాప్ చూడండి ఎంత వచ్చిందో. అంటే ఇది 250 తీసేసుకుంది. దీనికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇచ్చాను. నేను ఒకదానికే ఇచ్చాను, ఇంకో కాలంకి ఇవ్వలేదు. సో రిఫ్రెష్ చేశాను, చూడండి. ఇది రిఫ్రెష్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుందో. ఇది 250 తీసుకోండి, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా తీసేసుకుందాం అనమాట. కానీ ఇది మనము రోకి ఎంత ఇచ్చాము, 500 ఇచ్చాము. బట్ ఇది చూడండి, ఈ అబౌట్ అనేది దాని పక్కకి ఫ్లోట్ అవ్వట్లేదు. అంటే దాని పక్కన రావట్లేదు, హాఫే ఇచ్చాను కదా, అయినా ఏంటిది ఇది ఫుల్ రోనే తీసుకుంటుంది. నేను దానికి ప్రాపర్టీకి 250 ఉన్నావు, నువ్వు 500 దాంట్లో పెట్టానని చెప్పినా సరే అది ఒక రో అనే దాన్ని తీసుకుంటుంది అనమాట. దీన్ని మార్చడానికి ఏంటంటే మనము ఫ్లోట్ అనే దాన్ని తీసుకుంటాం అనమాట. ఫ్లోట్ లెఫ్ట్ కి మనకి అవ్వాల్సింది. సో నేనేంటంటే ఫ్లోట్ లెఫ్ట్ అనేది ఇచ్చాను.
ఇప్పుడు అదే లెఫ్ట్ అయింది, దీనికి కూడా ఇచ్చాము. ఇప్పుడు చూడండి, ఇది దీని పక్కన వచ్చేసింది అనమాట. ఇలాగా ఇది పూర్తిగా వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వండి, సరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికి ఎల్లో ఇద్దాం, ఎల్లో గ్రీన్. ఈ మెయిన్ లో ఉన్నది తీసేద్దాం. ఓకే, ఎల్లో గ్రీన్ చూసారు కదా, అది దాని రోకి తగ్గట్టుగా తీసుకుంది, దీని రో తగ్గట్టుగా ఇది అన్నమాట. సో ఇప్పుడు వీటి కింద ఇంకో 2 కాలమ్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా సేమ్ చేసేస్తే అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు మనం రో 1 కి మాత్రమే ఇదంతా ఇచ్చాము. ఒకవేళ ఈ కాలమ్స్ అన్ని ఒకే దాంట్లో ఉన్నాయనుకోండి, చూడండి ఇవి కూడా అలాగే వచ్చాయి. చెప్పాను కదా, మనం డాట్ సిఎస్ఎస్ అనేది మనం ఎన్నిటికైనా సిఎస్ఎస్ అట్రిబ్యూట్ లో క్లాస్ అనే సెలెక్టర్ ని మనం ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేను జస్ట్ కాలం 1 కాలం 2 అనేది మాత్రమే ఇచ్చాను దానికి, రెండిటికి కూడా. కానీ మనం ఎందా చేసినప్పుడు మనం ఒక రెండిటికి మాత్రమే మనం రాసాము. ఎప్పుడైతే నేను మళ్ళీ ఇందులో తీసుకొచ్చి కాలం 1 కాలం 2 పెట్టానో అప్పుడు వాటికి కూడా సిఎస్ఎస్ అనే ప్రాపర్టీ అనేది ఏంటంటే అప్లై అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకేనా, ఇప్పుడు మనకి ఇందులో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటే మనం ఇప్పుడు ఒక హెచ్ఆర్ ట్యాగ్ ని వాడదాం, డివైడ్ చేసి చూద్దాం అనమాట ఒకసారి ఈ రెండింటిని. చూడండి, బ్యాక్గ్రౌండ్ లో మనం రెండు ఇచ్చాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఇది హోమ్, అబౌట్, గ్యాలరీ, కాంటాక్ట్ అనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది తీసుకుంది బ్లాక్స్ 2 రూపంలో. ఓకేనా, మనం ఇలాగే ఇప్పుడు ఏంటంటే ఒక బేసిక్ చెప్తాను నేను మీకు. అంటే ఎలా అంటే బేసిక్ వెబ్సైట్ అనమాట. మనకి ఒక బేసిక్ వెబ్సైట్ లో ఉండే మెయిన్ ఫీచర్స్ ఏంటంటే హెడర్ ఉండాలి, చెప్తాను. హెడర్ పార్ట్, ఫూటర్ పార్ట్, ఈ రెండు కన్ఫామ్ గా ఉంటాయన్నమాట. ఈ ఫూటర్ పార్ట్ లో ఏంటంటే మళ్ళీ మన నావిగేషన్స్ కానీ మన అడ్రస్ ఇలాంటివి ఇచ్చుకోవచ్చు. అలాగే ఏంటంటే కాపీ రైట్ అనేది, అంటే ప్రతి వెబ్సైట్ కి ప్రతి యాప్ కి దేనికైనా కాపీ రైట్ అనేది కన్ఫామ్ గా ఇవ్వాలి. దాన్ని ఏంటంటే మనం ఫుటర్ లోనే రాసుకుంటాం అనమాట. హెడర్ లో ఏంటంటే ఈ నావిగేషన్ బార్స్ కానీ దాని ఇన్ఫర్మేషన్, ఈ లింక్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, దాని తర్వాత మధ్యలో ఏంటంటే సైట్ మనకి 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ మిడిల్ ఆఫ్ కంటెంట్ ఒకటి ఉందనుకుంటా, ఆ మిడిల్ ఆఫ్ కంటెంట్ లో మళ్ళీ 2 ఉంటాయి. ఈ డ్రా చేసి చూపిస్తాను మీకు. ఇది ఒక వెబ్సైట్ పేజ్ అనుకుందాం. ఓకే, దీని లోపల మనం ఏంటిది హెడర్ రాయాలి, నావిగేషన్ అనుకుందాం. ఇది బేసిక్ గా ఇస్తున్నాను. ఏమనుకోవద్దు, కొంచెం నార్మల్ రాస్తున్నాను. ఇంకోటి ఏంటంటే సైడ్ బార్ అనమాట. అంటే ప్రతి వెబ్ పేజ్ కి సైడ్ బార్ ఉండాల్సిందే అని చెప్పి ఏం కాదు. కాకపోతే వెబ్సైట్ లో ఈ సైడ్ బార్ అనేది కూడా మనం రాస్తాం అనమాట. అంటే వర్టికల్, హారిజెంటల్ అనే దాంట్లో మనం ఎలా తీసుకుంటాం ఇన్ఫర్మేషన్ అనే దాని మీద యూజ్ అయి ఉంటుంది. ఓకేనా, ఇది కంటెంట్ అంటే మెయిన్ కంటెంట్ అనమాట. మనకు కావాల్సిన మెయిన్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. లేకుంటే 2.5 డివిజన్స్ కూడా తీసుకోవచ్చు మనం కావాలంటే ఇందులో.
ఎక్కువగా ఉంది, పెద్దగా రాసేసాను అనుకుంటాను. ఓకే, దీంట్లో ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని కింద మనం ఫూటర్ అనేది రాస్తాము. ఫ్రేమ్వర్క్ లో ఇది ఫూటర్. ఈ టైప్ లో ఏంటంటే ఇప్పుడు ఇది నావిగేషన్ అన్నమాట. హోమ్, ఇది అబౌట్, గ్యాలరీ కానీ, బ్లాక్ కానీ, అంటే మన మన వెబ్సైట్ సంబంధించిన బ్లాక్స్ కానీ, దాని ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్, ఈ ఈ నావిగేషన్ బార్ అనేది ఏంటంటే మనం స్టార్టింగ్ లో రాస్తాం అనమాట. ఓకే, అయితే మనం లోగో పెట్టుకోవడం ఇలాంటివన్నీ అన్నది ఈ నావిగేషన్ బార్ లో జరుగుతుంటాయి. ఈ సైడ్ బార్ లో ఏంటంటే మన ఇన్ఫర్మేషన్, ఇది కూడా ఏంటంటే లింక్స్ కోసం అనమాట. లింక్స్ కోసం అనుకోవచ్చు, లేకుంటే మన సపరేట్ సెక్షన్ అన్నమాట. అంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అలాంటి వాటి కోసం అని చెప్పి మన ఈ సైడ్ బార్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇందులో మన మెయిన్ కంటెంట్ అనేదాన్ని ఇక్కడ రాస్తాం అనమాట మనం. ఓకేనా? దాని తర్వాత ఏంటంటే ఇది ఇమేజ్ సెక్షన్ అనుకోండి, లేకుంటే ఇంకా మన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ ని మనం డిస్ప్లే చేయడానికి అని చెప్పి ఒక 2 సెక్షన్స్ అని తీసుకుంటాం. అంటే బేసిక్ గా ఉండడం అని చెప్పి నేను నార్మల్ గా చెప్తున్నాను. అంటే మన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ ని బట్టి పేజ్ అనేది వెళ్తున్న, మనం ఒక వెబ్ పేజ్ చూసినప్పుడు మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా, స్క్రోల్ చేసినప్పుడు మనకు చాలా సెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ప్రతి దానికి గమనించండి ఒకసారి మీరు, ప్రతి డిఫరెంట్ గా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇది ఉంది, ఇది మొత్తం ఏంటంటే ఒక సెక్షన్ అనుకుందాం. ఇది మొత్తం ఒక హెడర్ సెక్షన్. ఇందులో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి లెఫ్ట్ రైట్ లో మనం 2 ఇచ్చుకున్నాం. ఇదంతా ఒక సెక్షన్. ఇది కాంటాక్ట్ అనేది, ఈ గేటే ప్రాజెక్ట్ కోడ్ అనేది ఒక సెక్షన్. ఇందులో మా లొకేషన్స్ గురించి చెప్పుకోవడం అనేది ఇది ఇంకో సెక్షన్ అన్నమాట. ఇది 2 డిఫరెంట్ ఆఫ్ సెక్షన్స్ ఇవన్నీ. చూపిస్తా. మనం సెక్షన్ ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామని అంటే కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ కలర్స్ ద్వారా అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది అంటే మొత్తం క్లమ్జీగా కూడా ఉండకూడదు. అంటే మనం ఇచ్చే కలర్స్ వాటిని బట్టే మనం ఏంటంటే వేరే సెక్షన్స్ కి డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. లేకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే క్లమ్జీగా అయిపోయింది. ఎందుకంటే దాని కలర్ ఉండదు, ఏముండదు. మొత్తం ఒకే కలర్ లో ఉందనుకోండి, మనకి ఎలా అర్థమైంది చెప్పండి? స్టైల్ అనేది ఏమి ఇవ్వకుండా ఉంటే. ఇది మొత్తం ఒక సెక్షన్ అన్నమాట. దాని తర్వాత ఈ సర్వీసెస్ అనేది ఒక సెక్షన్. మనం ఈ సర్వీసెస్ లో వేరే బ్లాక్స్ అనేది ఇచ్చేసాం. దాని తర్వాత కౌంటర్స్ ఇవన్నీ అన్నమాట. ఇలాగా ఇదంతా ఏంటంటే ఒక సెక్షన్ కి ఆ సెక్షన్ కి డివైడ్ చేస్తుంది. మీకు అంటే ఈ స్క్రీన్ అనేది కొంచెం బ్రైట్నెస్ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ ఇది ఉంది చూసారా, ఏంటంటే డిఫైన్ చేయడానికి ఇక్కడ మనం ఒక లైట్ కలర్ అనే దాన్ని ఇచ్చామన్నమాట. నేను మీకు చూపిస్తాను. ఉంది కదా గైస్, ఇక్కడ కలర్ లో అన్నమాట. ఇది ఇచ్చిన కలర్. ఇదేంటంటే మేము ఇచ్చిన కలర్ ఏంటంటే లైట్ కలర్ అన్నమాట. అంటే మనం డిఫైన్ చేయడానికి మరీ ఎక్కువగా కూడా ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్స్ అనే దానికి మార్చుకోకూడదు. ఫ్రేమ్ వర్క్ లో ఏంటంటే అదొక వేరే డివిజన్, ఇది ఒక వేరే డివిజన్, దీని సెక్షన్ అనేది వేరే అన్నమాట. అలా చూపించుకోవడానికి మనం వాడుతూ ఉంటాం. ఓకేనా? ఓకే గైస్, ఇవాళకైతే క్లాస్ ఇంతే. మిగతా ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఫ్రేమ్ వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం ఏంటంటే నేను రేపు చూపిస్తాను మీకు. రేపు ఒక వెబ్ పేజ్ ఫ్రేమ్ వర్క్ ని మనం క్రియేట్ చేసి చూద్దాం అనమాట. ఓకేనా? తర్వాత క్లాస్ ని మా హెచ్ఆర్ మేడం ఉన్నారు కదా, ఆవిడ మాట్లాడతారు మీతో
ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి